హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 16 లైఫ్ సీక్రెట్ 16 ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు స్పెషల్ టాపిక్ వడలు. పప్పు నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే క్రిస్పీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నూనె అయితే అస్సలు పీల్చుకోదు. మిక్సీ జార్ తీసుకుందామండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 పావు కప్పు అటుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి 1 కప్పు చిక్కటి పెరుగు దానిలో వేద్దాం. మిశ్రమాన్ని బాగా కలుపుతూ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేద్దాం. బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు నాననిచ్చేద్దాం. చూడండి తయారైపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. తర్వాత 20 నిమిషాల తర్వాత ఉడికించిన బంగాళదుంపని తీసుకొని దాన్ని పొట్టు తీసేసి మెత్తగా నేను చూపిస్తున్నాను చూసారా, చూపించిన విధంగా స్మాష్ చేసేసి దీనిలో వేసుకుందాం. మళ్ళీ ఒకసారి అంతటిని మిక్స్ చేద్దాం. ఈ బంగాళదుంప కూడా దీంతో పాటు కలిసిపోయేటట్టు మిక్స్ చేద్దాం. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొంచెం వంట సోడాను కూడా దానిలో వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇదంతా మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. మన ఇంట్లో రెగ్యులర్గా ఎలా అయితే వడలను ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేసుకోవటమే. ఇది చూడండి, చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ పిండి ముద్దను తీసుకొని వడలను ప్రిపేర్ చేద్దాం. చూడండి లేకపోతే ఇప్పుడు అలాగే కొత్తగా కానీ వడలు తయారు చేసుకునేవారైతే ఇలా టీ స్టాండర్ తీసుకొని వాటర్ని అప్లై చేసి చూపించిన విధంగా కూడా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడలు చాలా సాఫ్ట్గా స్పంజీగా కూడా చాలా బాగుంటాయండి. నూనె అయితే అస్సలు పీల్చుకోదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి పప్పు లేకుండా మిక్సీ పట్టకుండా కూడా వడలు ఎంత బాగా వచ్చాయో. మొబైల్లోంచి కూడా లాక్కొని తిరియాలనిపిస్తుంది కదా. చాలా చాలా ఈజీ మెథడ్ అండి ఇది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 16. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.